హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీకు ఆంధ్ర కింగ్ తాలూకా బ్రహ్మాండం సినిమా, ఎస్, ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా గురించి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నానండి. ఆ సినిమా ఏంటంటే, ఏం అడగను ఎట్టా అడగను ఒకసారి ఒడిలోకి రమ్మని, ఎందుకు ఆ హీరో గారు గుర్తొచ్చేస్తున్నారు హెనగా అంత మటున. ఎస్, ఎగ్జాక్ట్లీ మా ఓడి చెప్పినట్టు ఈ సినిమాలో హీరో, ఆ హీరో పొడుగులో ఆ ఛాయలు కనిపిస్తాయండి. అంటే ఈ సినిమాలో ఉపేంద్ర గారు చేసిన క్యారెక్టర్, ఆ చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చివరికి ఏమైందంటే, సినిమా కొంచెం లెంత్ ఎక్కువగానే ఉందండి. అంటే సినిమా కాన్ఫిడెన్స్ సూపర్ అయినా కానీ దాన్ని డిస్ట్రిబ్యూషన్, అంటే అది నడిపే విధానం ఉంటుంది చూసారా డైరెక్టర్ గారు, అది కొంచెం డైరెక్టర్ గారు ఇంకొంచెం ఫోకస్ పెట్టి ఉండవలసింది. ఆయనకున్న పరిధుల ప్రకారంగా ఫోకస్ పెట్టి ఉండకపోవచ్చు. బట్ ఈ పరంగా చెప్తున్నాను, మంచి అవకాశాన్ని మీరు వినియోగించుకోలేకపోయారేమో. కరెక్ట్, సర్దుబాటు అవ్వలేదు కాబట్టి ఈ సినిమా రివ్యూ ఇవ్వాల్సి వచ్చింది. బట్ ఇది మైత్రి మేకర్స్ వాళ్ళు పగడబందీగా లేకపోతే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు కాబట్టి ప్రొడ్యూసర్స్ని, హీరోని ఏమనకూడదు. బట్ హీరో గారిని కూడా కొంచెం అనాలండి. ఎందుకంటే మీరు ఎంచుకునే కథలు చాలా అన్ఈజీగా ఉంటాయండి. కొంచెం బెస్ట్, మీరు మంచి టాలెంటెడ్ పర్సన్. హృతిక్ రోషన్ ఎంత టాలెంట్ అయినా కూడా ఆయన సినిమాలో ఆయన దెబ్బేసినట్టుగా మీలో టాలెంట్ని మీ సినిమాలు చంపేస్తున్నాయండి. దయచేసి ద బెస్ట్ మూవీస్ ఎంచుకోవాలని కోరుకుంటున్నాను. కుటుంబ కథ విషయాలు ఎందుకని, యాక్షన్ ఓరియంటెడ్ ఎందుకని, మీకు తగ్గట్టుగా మంచి మంచి కథలు ఎంచుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎస్, అదండి విషయం. అయితే మీకు ఈ సినిమా ఈ వీకెండ్ మంచి ఆహ్లాదం కల్పిస్తుంది. ఎందుకంటే ఇంకేం సినిమాలు లేవు కాబట్టి చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నానండి. ఆ, మా రిపోర్ట్లో ఈ సినిమా గురించి నేను బ్యాడ్గా చెప్పాలని కదండి ఈ ఉద్దేశం. బట్ ఏంటంటే, మీకు మంచి సినిమా రివ్యూ అందివ్వాలనే చేసి ఈ సినిమా రివ్యూ చేస్తున్నానండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి.